వచ్చినట్టి కూడా భగవాను మోహన కచేరు భగవాను అరే ఆడవాళ్ళు అదిదే రామంటారేమి ఆడవాళ్ళు భర్త నిన్ను కొట్టినాడా అత్త నిన్ను తీసినాడా భర్త నిన్ను కొట్టినాడా అది కూడలా నేను మావరైతే పద్ధతి ఎప్పుడు పద్ధతి ఒకవేళ నా కడుపులో వచ్చి బిడ్డ అయితే బిడ్డ నిన్ను అడ్డు కొట్టిన దగ్గర ఊపుకుంటున్నా తోడు ఉద్దేశం లేపట్టుగా బావ నిన్ను కొట్టినాను ఊపుకుంటున్నా అదే గుణమా కోడలంటే కడుపులో ఉంటే బిడ్డ అనుకుంటా కానీ 10 మంది ఉన్నది కేరి కచ్చిన కోడలు అదే గుణమా కోడలారవదేవి నీ భర్త నిన్ను కొట్టిందా మీ అత్త నిన్ను ఎక్కిందా ఎందుకంటే కోడల చిన్న చిన్న పొలగాలు నడుచున్నారు అంతా బతికేటట్టు లేదు కాదు మనం వరకు అంత మనం ఉంటుందో పుష్పోతుంది కదా మాము మన జల్లువరే మన గజ్జువరే నీ మీద పిశాచోళ్ళ మీద పడతా అయినా మామ నేను కచ్చిరికాడికి ఎందుకో రాలేదు ఇదిగో ఇంటికాడ అత్త పానం పోయేటట్టున్నది మరి అత్త వచ్చి నా దగ్గరకు వచ్చి బిడ్డను తీసి నా చేతిలో పెడితే ఇదిగో కూడల నా పానం పోయేటట్టున్నది జల్దిలో పోయి కచ్చిరికాడ మీ అంకులు ఉంటాడు మీ అంకుల్ని తీసుకొని జల్దీ సీకటి కూడా ముందుకు రండి చూసిన వద్దా నా అబద్ధాన్ని శోభత అత్తపానం పోతుంటే అయిపోయావో మామ అంకులు ఈ ఆపద గడియాల అంకులు ఆంటీ అంత కొత్త పెళ్లి అయినప్పుడు గట్టిగా పిలుస్తారు అత్తనేమో ఆంటీ అని పిలుస్తారు మామనేమో అంకుల్ అని పిలుస్తారు 6 నెలల తర్వాత ఇక దగ్గర పడతా 2 ఏళ్ళు అయిందనుకో ఆంటీ పోయి లంచగాడికి వస్తుంది వాళ్ళు నియాసం ఉంటుంది పర్వాలేదనుకున్నాడు బాలంతకు రోగం వచ్చినాక భర్త అనుకున్నాడు నా మారి బాలంత రోగం వచ్చని అనుకున్నాడు అరే ఒక్క బిడ్డని కానీ వల్ల కాడి పోతే నా బిడ్డ చూడు పసివిల్ల చూడు పోతేనే బిడ్డ కానీ పువ్వు అంటూ వాళ్ళ అవ్వని పిల్లలు మా శరీరం అనుకోని 10 మంది పెట్టి కోడలు నెమ్మడి పెట్టుకొని భ్రమణాల బాట పట్టిండు కారాజు అయ్యరామా వైకుంఠ కమలంటి కళ్ళగైనా కమలంటి కళ్ళగైనా రబ్బలోనే పోగుమల్లు దాడినాడా కొల్లకూడే వెళ్ళినాడా సిత్తారి శోభలెల్లే తెలివేడం దాడినాడా వేటికైనా రాదు పన్నెండు పూజల బాల పండుగ కలిసి బామ చూసిన రాదంటే మరి ఇంట్లో పండుగ చెప్పుతారు నిన్న భార్య కచ్చరికాడికి వెళ్ళి రాని చూసి పాదాలు కడుక్కొని పల్లెలు అన్నం పెట్టి ముందర కూర్చొని కుక్క ముసిరి చెప్పింది భార్యకి లేని తర్వాత భ్రవరాలు వేడికి వచ్చారు భార్య ఎలిగండు అంటే ఎర్రెర్రి చూపు చూస్తుంది గవలాంటి కళ్ళకు రవ్వలోని శనుకులు నడుపుతుంది కాలున్నప్పుడు బిడ్డ నెచ్చుకుంటుంది కాళ్ళు లేనప్పుడు తల్లి మీదికై పిల్ల కిందికి అవుతుంది అదే కూడా అయ్య గుండెలకు విలువనే కారాదు చల్లు వల్లదమ్మా ఉడికినాడు గారాజురా వారి మీద ఒరిగినాడు ఆ రాజు చూసిన రాణి నా భార్య గవలంటి కళ్ళకమ్మ ఓబామా శని
చిలుకులైనా కొడుకుతావా ఏమి కట్ట వచ్చినాదే నా భార్య ఎవరాదికి వచ్చినారే ఓబామా బాబాదికి వచ్చినాడా నా భార్య అవ్వాదికి వచ్చినాదా ఓబామా మతిలున్న మాట కాదే నా భార్య నాతోడి ఎప్పరాదే ఓబామా కాని రోగ నీకు వస్తే ఓబామా లేని మందులు తెచ్చి నా భార్య నిన్ను కాదుకుంట కాదే ఓబామా రోగ మీద మన్ను అయ్యా నా భార్య నీకచ్చ రోగమమ్మ ఓబామా నాకన్నా రాకపాయే నా భార్య అయ్యా నీ పాన పోత కాదే ఓబామా అయ్యా మన బిడ్డ చిన్న పిల్ల నా భార్య పాలు దిగ బిడ్డ కాదే ఓబామా అవ్వంట విలువపాయే మన బిడ్డనా మన ఆశ తీరపాయే నా భార్య అయ్యా బాబంట విలువపాయే మన బిడ్డనా అయ్యా మన బాబ తీరపాయే నా భార్య రోగం మీద మన్ను అయ్యా నా భార్య అయ్యా కాని రోగ నీకు వస్తే ఓబామా కోట్ల కొద్ది డబ్బులైనా మనకున్నాయా డబ్బులు తీసుకుపోయి ఓబామా దవాఖాన నేను పోసి నా భార్య నిన్ను చదువుకుంటా కాదే ఓబామా ఏడెళ్ళ పిల్లనాడే నా భార్య మనకు నగ్గవాయి నాదే ఓబామా కొట్టలేదే నా భార్య ఎంగినోడ ఇస్తలేదే ఓబామా ఎన్నాడు లొల్లి కూడా లేపాయనా ఎన్నాడు గౌడం అన్నది లేపాయనా అందుకనే అంటారు బామా చేసుకున్న భర్త మంచోడైతే ఆ పిల్లల అమ్మాయిని మరిపిస్తాడు అన్న నవల మరిపిస్తాడు తల్లిగారితో వల మరిపిస్తాడు చేసుకున్న భర్తలు అనుకో దొంగో తాగుపోతాడో తిరిగిపోతాడు అయితే పిల్లకు తల్లిగారి అది కత్తాడు కట్టమచ్చినాడు కన్న తండ్రికి అది కత్తాడు పండుగ 10 రోజులుగా తల్లి అది కత్తదమ్మా చేసుకున్న భర్త కంచె కని పాపని మంచి కాకపోతే ఆడి వల్ల కన్ని కట్టాలి ఆడి వల్ల బతుకు వరవన్న బతుకు ఆడి కట్టమచ్చినాడు చేను ఓడితే సిలక ఓడితే కలవైన కడ కర్రపుట్టి ఏడ్చుకుంటా పోయినా చేసుకుంటే ఆడదానికి పుణ్యాన పురుషుడు దొరకాల దానాన కడుపు అన్నట్టు పుణ్య పురుషుడు దొరికితే అవ్వయ్యను మరిపిస్తాడు అన్నదోళ మరిపిస్తూ తల్లిగారితో కూడా మరిపిస్తాడు దానాన కడుపు వండనంటే లగ్గమైన సంవత్సరం లోపల ఏ గుడికి మొక్క ఉంది ఏ రౌతుకు మొక్క ఉంది కానిపై తాను ఎంతో అదృష్టం అంటారు ఎవరైనా బాబు అదికైనా బాబు రాకుండా నిన్ను చదువుకున్నా పాపానా భార్య పుణ్య కొద్ది బాబా తల్లిలాంటి ధర్మి బాబా రావే బాబా ప్రాణం పోతే బిడ్డ చిన్న పిల్ల అవ్వని పిలువలే పొద్దుకేడు సర్రా మాడకంటే బత్తది మాపుకేడు సర్రా పాలు తిస్తే బత్తది తల మీద చెయ్యి తల కింద చెయ్యి ముఖమూల ముఖము ముఖం పెట్టినాడా పక్క నచ్చిన బామ మాట్లాడే బామ మరి మీద వరిగింద్రా దేవా వేరే పెడతాయి మేము అందరూ చేసుకుంటారు మరి ఇప్పటికప్పుడు అట్లకన్నా మాట ఎంత అట్లకన్నా మాట మాట్లాడినాదా మరి ఇప్పటికప్పుడు ఎందుకు చేస్తామని మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు అట్ల కల్లో అయ్యా ఓనాదా
నీకేమో చెప్పవాలే కోరాదా నాదనా పానానికి ఆడి కలిగింది అరే ఎందుకు అంటే నాదా నాడు కొడుకు కోడలు ఉండగా కాతలో బిడ్డ కొడుకు బాధపడుతున్నాదా ఆ పరమాత బిడ్డని చెండయ్యా అరే కొంతమంది పిల్లగాళ్ళ ఓడి గట్టంగా అంటాడా మరి ఓ బిడ్డని నువ్వు మీ అవకాడ వేస్తున్నా నువ్వు పుట్టినాక మీ అవ్వ దోతావు మీ బాబు దోతావు తాతమ్మతో మీ మేనమామ దోతావు అంటాడు మాట్లాడతాడా అరే ఒకవేళ గట్టి గుండెలు అయితే నేను ఎవరి దూరాలు మాట్లాడతాడా మరి అదే గుండెలు అయితే నేను పోయి మా అవ్వ దోతాం మా బాబు దోతాం మా తాతమ్మ దోతాం మా మేనమామ దోతాని మాట్లాడతాడా నాదో మన బిడ్డ పుట్టుతోటి అనగా అరే అవ నా గండాన్ని పుట్టినట్టున్నదయ్యా మన బిడ్డ పుట్టుతోటి పక్షవాద బాధతో వచ్చిందయ్యా నా పానం పోతుంది నాదావో బిడ్డ పైరవయ్యా పోనాదా నేను కూడా నాదావో కొడుకు తగ్గమైంది కదా అరే కొడుకు కారకుడు అయిపోయింది బిడ్డ మరి కోడలు మనతో మాట్లాడలేదయ్యా ఇప్పటికప్పటికి అందుకే అంటారయ్యా అయ్యా కోటి ఓరాలు పోతే ఓరాలు కోడది బిడ్డ కాదు అంటారయ్యా మట్టి ఓరాలు పోతే ఓరాలు మల్లుడు కొడుకు కాదు అంటారయ్యా మన కోడలు మాతో మాట్లాడలేదు నాదా అరే పళ్ళకొక పదాలు నాదా పళ్ళు వరకు కూడా అంటే పగలు అంటే మన బిడ్డ కంచెలు ఒకసారి అత్తని మాట్లాడే మామని మందలి ఆడి బిడ్డ ఎత్తుకోబాయ నాదా బిడ్డ పుట్టి నిలవాలి కూడా రాదు నా పానానికి ఆడి కలిగింది పక్షవాదిలో వచ్చింది నన్ను ఏమను రారు కుదుకపోతాడు నీకు నాకు రుణాలు మాట్లాడయ్యా అయ్యా నేను పోతాను నాదా సాగుకుంటే పుణ్యాలే తప్పుకుంటే బాబావే పోనాదా మగవారి అయ్యా ఏమిటి తక్కువయ్యా పోనాదా ఇప్పటికప్పటి రాదా అందుకే అంటారయ్యా దబ్బరా నీ పారం పోయి భూమి మీద బతుకుంటే నాదా నేను దాంతో ఇద్దరు పోయి అయిన కట్టం కాయకట్ట బిడ్డను సాగుకుంది నాదా ఆడలో చేతులు అర్థం దాని మొగోని చేతుల పిల్ల బతుకు అంటారయ్యా నా పానానికి అని కలిగింది నాదా నా పానం పోతుందయ్యా మన బిడ్డ పైన ఉన్న చదువుకొని పెంచుకొని రేపటి కళ్ళ రాదా బిడ్డను పోయి ఇంటికి దాడ పోయినా నా పానం పోతుందయ్యా ఇది ఒక్క మాట అయ్యా బిడ్డ లగ్గం చేసి వెళ్ళగొట్టినాడు అరే నిండు పొల్ల పచ్చడి పందిట్లో అయ్యగారు వచ్చి పిల్ల తల్లి తండ్రి కళ్ళగడలన్న రోజు నాదా నాడు అనగా నా భార్య పోయిందని చెప్తావా మన బిడ్డ నిండు పొల్ల పచ్చడి పందిట్లో దేవుడు పైన కడ తోడి మన అవ్వలేదని ఎందుకు చేస్తావయ్యా నగరావే రేపటి కాదు యాదగిరి రాకుండా చదువుకోవే నాదా లగ్గం చేసినా లగ్గం చేసినాడు ఇంకొక మాట మాట చెప్పోదన్నా నాదా ఆయన సంసార వల్లకి అయినాక లగ్గం చేయి తాగిపోతో తిరిగిపోతో లంగ దొంగ లగ్గం చేసేవు నాదా లంగ దొంగలు లగ్గం చేస్తే మన బిడ్డ ముట్టినాడు అవన్నీ మీకు నీళ్ళు తాగినాడా మా బాబు నాకు ఇటువంటి తాను చేస్తుందయ్యా ఎందరి ఆడు ఎగలగా అత్త మంచి కాదు మా రంగులు చేసుకున్నాడు చెడిపోయినాడు అయినాడు నాదా తల్లి గారి కాదు పోతుందయ్యా బండు వెళ్ళమా బండు వెళ్ళ నేను పోతా బిడ్డని ఏ పండుగ నాడు దూకరాకున్నా అగో ఆడు ఇలగళ్ళకు భారతదేశం
బతుకమ్మ పండుగ పెద్ద పండుగ అంటారు అయ్యే బతుకమ్మ పండుగ వచ్చినాడు ఎంత ఆడు వెలగలైనా పండుగ పాడుకుంటున్నాడు పందిళ్ళ గీనంగా మా అమ్మే వస్తుందో మా బాబే వస్తాడో అవనాలు లేకపోతే మా నమ్ములు వస్తుందో అవనాలు పాడగలుగుతారయ్యా బతుకమ్మ పండుగ పండుగ వచ్చిన్నాడు నువ్వు కాకపోతే ఎలవైనా కాడు పొయ్యవైనా కాడ కన్నకన్నా తోడు చెప్పుకుంటా బిడ్డ చెట్టుకెడతా కాదు పుట్టకెడతా అయ్యా గడిపించుకోగే నేను పోతా ఉన్నా పెయిలో ఉన్నదు పండుగ వచ్చిన నాడు ఓ పూట రాదు తొలగొచ్చుకొని నాదా పండుగ వచ్చినాడు ఓ పూట తొలగొచ్చుకొని అరే 3 తీర్ల పువ్వు తెచ్చి 6 తీర బతుకమ్మ వేసినాదా బీటకు పట్టు తీరే పట్టు జాగిడి ఏనాడు ఒంటికి వేసినాదా బతుకమ్మ చేతికి మందిరం ముందు పోతంటేనయ్యా పోయే బిడ్డగా ఎవరి బిడ్డ అంటే గట్ల పోయే బిడ్డ ఎవరి బిడ్డ అంటే పలానా బిడ్డ అంటే నా పేరు పెద్ద ఒకటి తాపు తండ్రి ఉంటది అయ్యా అది రాదే నాదు నేను పోతా ఉన్నా పైన ఉన్నాదు నీకు నాకు రుణాలు మాతంది నన్ను ఎవరు రామ గుందుకోపోతుంది నాదే నా పాదం పోతుంది బిడ్డ పైన ఉన్న రాము సురేంద్ర మహారాజ్ వచ్చి బామా నీకేమనిపిస్తుంది నీ ఆరోగ్యానికి ఏమనిపిస్తుంది అని తల మీద చేసి ముఖంలో ముఖం పెట్టి పిలిచే వరకు కళ్ళిప్పు చూసి మరకానికి వచ్చింది పెంట తవ్వినట్టు తెలిసిందో ఇటువంటి గాయనన్న కాదన్న నా పానం పోతుంది నాకు బాలంత రోగం వచ్చింది అన్నది ఇక బాబరావే బాబా సుశీలా రాణి నీది పానం పోతే బిడ్డ చిన్న పిల్లగా పాలజీకే బిడ్డగా ఎట్లా దత్తు బామగా ఆడవాళ్ళ చేతుల అర్థం దక్కది మొగోని చేతుల పిల్ల దక్కది బోధిన బిడ్డ కాదు భూమి అంటూ వాయలేదు బామా కళ్ళు మూసుకుంటే ఏమనోళ్ళు కనబడుతుంది అంటాను అవి రమ్మని కాటం పిలుస్తుంది పొమ్మని ఊరు సాగదలుతుందన్నో బామా బాధ చచ్చిపోయిన మూనికి బాధలు ఎక్కువ పడుతుందా మరి భర్త చచ్చిన ఆడదానికి బదనాలు ఎక్కువ అగో భార్య చచ్చిపోయిన మొగుడికి బాధలు ఎక్కువ అంటే కోడళ్ళ చేత బతుకు కొడుకుల చేత బతుకులు అవుతాయి ఏ కోడలు పెట్టి పూజకాడ ఏమాట అంటుందని మనసు చూడు కట్టె పిప్పి జరిగినట్టు మొగుడు మరి ఇటువంటి మనకు వెళ్ళిపోతాడు బామారే మన బిడ్డ చిన్న పిల్ల బామ చేసిన కాడికి సంవత్సరాలు ఏళ్ళ కాడికి రాజ్యం చాలు అగో ఏనుగంతా తండ్రి చచ్చి ఏకుల గుళ్ళంతా తల్లి ఉంటే కొంగు నడుచుట్టి కొయ్యమై మొయ్యమయ్యి రొమ్ము రోగలు కట్టి కోటింటి కొట్టాలు బాగుండి బాసాలతో మీ తల్లి పిల్లని సాదుకుంటది వచ్చిన యమునలతో నా బిడ్డ చిన్న పిల్ల నా వంతు సాగుకున్న భర్తను తోలుతో నన్ను ఒప్పుకో బామా అయ్య నువ్వే ఉండు నేనే పోతా నా భార్య నీ వంతు సాగుకమ్మా పో బామా వచ్చిన యమునతోటే నా భార్య తోటి నేను వెళ్ళిపోతానే ఉండే బామో ఆడు నీ ప్రాణానికి నా ప్రాణం తీసుకుంటా బామ్మ ఇంటికాడ ఇంటి ఇల్లాలి పోయి నా బిడ్డను చదువుకొని మాట్లాడుతాను అయ్యా నాదా నేను నీ పానం పోతే నిన్ను రండి రాజ్యం కూడా ముండే మొంగిళ్ళు కూడా పొద్దు పొడిచిన కాడ నేను ఉన్నా అయ్యా పొద్దుట ఒక వాలే కోనా అందుకే అంటారు ఇప్పటికప్పుడు నాదా అరే మరి ఇప్పటికప్పటికి నాదా భర్త లేని ఆడలకు ఎన్నో బదనాములు అంటారయ్యా భార్య ఊరికి ఎన్నో బాధలు అంటారయ్యా ఏ బదనాము గెడతా ఏ బాధ గెడతానాదా నాకు వద్దయ్యా ఈ సంసారం చేసిన సంసారం చాలు రాజ్యదారు నాదా ఒకవేళ నీ పానం పోయి భూమి మీద బతుకుంటే నాదా భర్త లేని దానికి రాజ్యం చేసే ఎందుకని మాట్లాడరే నాదు నాదా ఏమలు రాసుకుపోతాండ్రు మరి ఇప్పటికప్పటికి అందుకే అంటారయ్యా అమ్మటోడు అమ్మంగా కొనడానికి ఏం కొదవా
మనం సావన్న సర్దుకట్టుకుని పోతుంటే ఏ మనిషికి వారన్నా వడ్డవు రమ్మంటే రాదు నాదా నా పానం పోనీ నాదా అని భర్తోడు కొట్లాడుతున్నా నా పానం పోయినాక ఉండి వారికి పెట్టి నా భర్త పానం పోతే నా బిడ్డ బతుకు ఆగమవుతుంది మరి తల్లి ఆలోచించింది అరే రే నా పానం పోతే నా భర్త పానం పోతే బిడ్డ ఆగమవుతుంది అనుకున్నదా నేను మనోండంగానే నా కొడుకు చేతులు పెడతా నా భర్త నా బిడ్డను అతని చేతులు పెట్టి కొడుక సాధుకోవాలి చేతులు పెట్టి నా పానం తీసుకున్నాను బలాలో బిడ్డను కూడా ఎత్తుకున్నావు బిడ్డను కూడా ఎత్తుకున్నావు భర్తను కూడా రోజుకున్నావు కల్లా పడుకున్నా వేడికి వచ్చిన నా పానం వెళ్ళిపోతాము అయ్యో పడగడికి నాకు రుడాల 100 మాత్రం బిడ్డ మీ బాబు తెస్తాను చంద్రవేదన్నా చెల్లెని తీసి నేను చంద్రవేదన బిడ్డ రేపటి కాలం మీ చెల్లె పైన మీ బాబు పైన బిడ్డ మన సంసారం ఇల్లు మరి బాధ కలిగి బిడ్డ అరే చెల్లె ఎంత పెడితే కొట్టి బాబుని మాట తెచ్చేది బిడ్డ అరే నీకు బాధ అనిపించింది కొడక నా కట్న కాడికి వచ్చి చెడు తీర మన్ను పోయి కానీ బాబుని మాట బిడ్డ చెల్లె తెప్పకొట్టకురా అయ్యా బాబుని మాట అన్న రోజు బిడ్డ కొడుకుబడి పానం పోతే నేను బాబుని పోతానంటే బిడ్డ బాబుని దూరం చేసుకోకురా అయ్యా నీ చెల్లె పైన అన్నావా నా పాన వెళ్ళిపోతాము సాపుకుంటే పాపం ఉంటది అయ్యో కొడుకు ఇదొక్క మాట బిడ్డ మర్చిపోకురా రేపటి కల్లా చెల్లెలు ఆడుకొని పెట్టుకొని అరే ఓ ఇంటికి లగ్గం చేసి అవుతా గెల్లగొట్టి బిడ్డ నా పానం పోతుంది పైన అయ్యా నువ్వు వచ్చే పండుగ పోయి బిడ్డ యాదాలు కొట్టి రాకిట పండుగ వచ్చినాడు మీకు వెళ్ళే ఎంత దూరం ఉన్నా నాకు అన్నాను బిడ్డ రాకిటతో నీ ఇంటికి వచ్చి బిడ్డ కూర్చున్న కూర్చేసి నొట్టి పొట్టి పెట్టి చేతి రాకినట్టు చెల్లెరా అయ్యా అయ్యా నీ చెల్లె మాట ఇల్లు నీ చెల్లె కొడుకు చెప్పింది భర్త చెప్పిన నాదా నా పానం పోతున్నాయే నీకు నాకు కూడా 100 మాత్రం నా పానం పోతుంది ఇదొక్క మాట మర్చిపోక మన కొడుకు గొప్పగా ఉన్నారు ఏదైనా వచ్చిన కూడా మాట అంటే బిడ్డ అదేం చెయ్యకు నాదా అదే 5 కాల కన్నడ కాలం వచ్చాదో ఇంత కళ కొంచెం బిడ్డ చాలుకో అయ్యా బిడ్డ నల్లా చాలుకోకున్నాను బాగా వెళ్ళిపోతాయి భర్త కాళ్ళ మీద కొడుకు కాళ్ళ మీద అరే రే అవ్వా సుశీల రాని సతనంగా దాస్తారే ఏడకు ఎతబడకు అని గల కింద చేసేది ఒకసారి లావట్టే వరకు మొత్తం అంత బాగా వక్రంగా వెళ్ళిపోయింది అరే రే అవ్వ నా చెల్లెని నా చేతిలోనే పెట్టినావా చెల్లె అడవిలో నేను మగవాయిగానే చెల్లెని ఇట్లా దాదాలనుకోని చెల్లెని నువ్వు అపశాతం చేసినమ్మా అవ్వా నా ఎవ్వరావే నా ఎవ్వా చెల్లె నల్ల తీసినావే నాయవో చేతిలోన పెట్టినావా నాయవో నేనెట్లా దాదవాలే నాయవో బాబు నల్ల తీసినావా నాయవా చేతిలోన పెట్టినావా నాయవో చెల్లెకేమో చెప్పినావే నాయవా 2 నెలల చెల్లగాలే నాయవో అవ్వా చెల్లెని నా చేతిలోనే పెట్టినావా 3 నెలల చెల్ల కాబట్టి ముక్కులో ఉన్న బక్కులారపా 4 నెలల చెల్ల కాబట్టి నడక నేరపా
నువ్వు చెల్లెకేమి చెప్పినావు చెల్లె విన ప్రేమ నీరపాయావా నువ్వు బాబు నల్ల నీచినావే నాయవా అరెరెర బాలుడైన అవ్వ మీద వాడి చెల్లని పట్టుకొని వేసి ఓ అంటే ఎవరు ఆగుతున్నాడే ఏడ్చే కొడుకులు ఏమని ఎట్టి నా కాళ్ళ మీద పడి మరి ఏడ్చి నీ జీనం వెళ్ళిపోయింది నిద్రపోయినట్టున్నది నీ మొక్క సచ్చినట్లేదని పిల్లగాడు ఏడుతా అంటే పిల్లగాని ఏడుపుకు లోకానికి పట్టింపు మంచి చెడ్డ లోకానికి పట్టింపు అగో సురేంద్ర మహారాజు లోగిలో గొల్లు ఎత్తి పెడతాను లోకం అంతా ఏకమై రాజు ప్రవణాలు మొత్తం అంత పానం భార్య అక్రంగా చెల్లిపోయింది మంచి వాళ్ళు చచ్చిపోతే మంచి వాళ్ళకి ఎట్లా సంవత్సర భగవంతాన్ని ఎడతారు లంగు దొంగ చనిపోతే మన కరవ కాలిపోయి మనున్నప్పుడు ఆయన మనకేం పెట్టిన మంచిగా చచ్చినాడు అవో ఎంతైనా గాని ఆడవాళ్ళు చూడు మొదలు చావాలి భర్త వెనక సిరి చావాలంటారు మొదలు భార్య చెత్త చూడరే బంగారు సవ చచ్చింది అంటారు మరి ఆడి వెనక చూడు ఒక భర్త చచ్చిన గాడి చెత్త చూడు ముండ చూడు ముండని మూల కూర్చుంటే పెడితే ముండకేంది పిండి గంటం అంటారమ్మా లోకవత ఏకమైరు గొల్లని కాకెవరు సాగ కాకి శోకం పెట్టిండ్రు రాజా సురేంద్ర మహారాజా నువ్వెడితే నీ భార్య లేచి మాట్లాడి నీ బిడ్డకు పాలు ఇవ్వబోదు చచ్చి లేగల మీద పెట్టే పుట్టెమాడు సావుకుమాడు సచ్చినమాడు పుట్టమాడు సావు నాగతు బతుకుద్దరయ్యా వెయ్యేళ్ళున్న వేరు తప్ప నూరేళ్ళున్న సావు తప్పది మానాడు చూడు ఇటువంటి మనగా కొన్నేళ్ళు సావు కోటి కొరక కొన్నేళ్ళు కాటి కొరక అంటారు సచ్చిన పెనుగా సర్కారు రాకపోతే వండిన పుండగది వంగిన పొద్దాగది వండిన కుండ ఇంటుంటే అన్నం తిన టైం వెళ్ళిపోతే అన్నం బాసిపోతే పెంట బాగా అవుతుంది అయ్యా చనిపోయిన పీనుగా ఇంటి ముందు పాసి పీనుగది పీనుగా దానం చేయవలసి వస్తుంది ఒక చేత ఒలికిళ్ళ గడ్డకు కట్టి జనమంతా భార్య తలాగురేవుల్లో కూర్చొని బిడ్డను ఎత్తుకుని ఏడ్చుకుంటూ ఉన్నారు రాజు కొడుకు దగ్గరికి వచ్చింది కొడుక సత్యశీల రాజా నీ తల్లి ఇప్పుడు మరి రెక్కల కట్ట చేసి లంకంతా ఇల్లు కట్టుకున్న గీళ్లు బాగలేదు అడవిలో ఇల్లు కట్టుకున్నది వాళ్ళ కాటికి పోయింది మీ తల్లి అగో మీ తల్లి పాట కట్టేసి కాడ కాటము వెత్తర్రా నా కొడుకు 3 బొక్కలు తల మీద పోసుకుని ఎండిపోయిన కట్టి 20 చేత పట్టుకుని కాటాల గడ్డ ఓర కొడుకు సత్యశీల రాజంగా ధనాధన సత్యశీల రాజు బావి బయటికి రాని వచ్చిన 3 బొక్కలు ఇల్లు మీద పోసుకొని వాళ్ళు ఎండిపోయిన కట్టిన చేతికి ఇచ్చేవారు కానీ ధనాధన ముందు 3 అడుగులు ఎత్తు ఉండడం రామ 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 రామని రామ 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 ఎండిపోయిన కట్టేన రామ రామ అరే రే సత్యశీల రాజు ఎండిపోయిన కట్టిన పుదాన్ని పెట్టుకొని ముందు 3 అడుగులు ఆకిట్లే రాని వచ్చారు ఎవరు కళ్ళ చూస్తూ ఉన్నారే అవురా కొడుకు పోయే పొగటాను కన్న తండ్రి కన్న చూసే కొడుకు పోయే పొగటాను భార్య తలవురేవుల కూర్చొని బిడ్డను ఎత్తుకుని ఏడుచుకుంటూ ఉన్నారు అది కొడుకుని కళ్ళ చూసనే అవురా బిడ్డను ఎత్తుకొని ఎడవత్త ఉన్నదేమో బిడ్డను ఎత్తుకొని కొడుకు అన్న తల్లి రానవచ్చే కొడుకు కొడుక సత్యశీల రాజని తల్లి తల్లిపోయి భూమి మీద ఉంటే కట్టబట్టుకుని కట్టాల గడ్డ పోతాను నువ్వు అయ్యేది నాకెరక గాని మీ చెల్లెకి తెరవదు నాయన ఇప్పుడు నీ చెల్లె 7 ఏళ్ల చెల్లె 10 ఏళ్ల చెల్లె అయితే నువ్వు ఇట్లా కట్టె పట్టుకొని పోతా అంటే నీ చెల్లె నీకు అన్న అవ్వ చచ్చిపోయి పెద్ద గొడ్డలు ఆకిట్లో ఉంటే నువ్వు కట్టె పట్టుకొని బాధ్యత పోతాను సరిగాడు పోతాను వాడుకు నీ చెల్లె నా బిడ్డ భవిష్యత్తు కొరకు నేను అంటా ముందు జన్మాన ముందు భవిష్యత్తు కొరకు నువ్వు ఏది నాకెరికే నీ చెల్లె అంతకు నా బిడ్డ అంతకు అడుగుతాను కొడక ఈ కట్టె కొట్టు పోయి కట్టాల గడ్డకెత్తాం కట్టాల గడ్డ కట్టేసిన కాడ కట్టం పెడతాం నీ చెల్లె గింతెత్తు చెల్లె 7 ఏళ్ల చెల్లె బుద్ధిగానే నేర్చి చెల్లె అన్నా ఏడు పోతున్నావు నువ్వు కట్టాల గడ్డ పోతున్నావు కట్టేసిన కాడ కాటం పెడతావు ఎండి కొడతలే బంగారం కొడతాను గురి ఎత్తు బంగారం కుంటా భూమి కొడతలే అవ్వ పొక్కలకు ఆశపడ్డరా అన్న నువ్వు కట్టేసిన కాడ కాటం పెడతావు ఆ కాటం కాలి కూలిక బూడిద కొంట పచ్చని చెట్టు ఆ బూడిద మరి బొక్కలు ఏరుకొని వచ్చి ఊరుకు 3 ప్రాణాలు ఎక్కడ కలిసి